ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు దేవాదుల పంపులను పరిశీలించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి నీటిని గేట్లెత్తి దిగువకు విడుదల చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని లక్ష్మణ్ బాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలోనూ నీటి నిల్వలుండేలా రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం నీటిని నిల్వ ఉంచకుండా విడుదల చేయడం వల్ల దేవాదుల ఎత్తిపోతుల పథకానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. 10 పంపుల్లో 7 మాత్రమే నడుపుతూ 3 పంపులను మరమ్మతుల పేరుతో నిలిపివేశారని, దీంతో రైతులకు సాగునీరు సక్రమంగా అందడం లేదని చెప్పారు. ఆధ్వర్యంలో సమ్మక్క బ్యారేజ్ అలాగే దేవదుల పంప్ హౌసెస్ విజిట్ చేయడానికి మేము ఇక్కడికి చేరుకున్నాము. సమ్మక్క బ్యారేజ్ సందర్శించిన తర్వాత మేము ఇక్కడికి దేవదుల పంప్స్ చూడడానికి వస్తే పోలీసు వారు జిల్లా యంత్రాంగం పమ్ముల ఈ పంప్ హౌసెస్ సందర్శించకుండా గేట్ దగ్గరనే ఆపేయడం జరిగింది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక జిల్లా ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను ఇక్కడికి వస్తే మమ్మల్ని లోపల జరిగే విషయాలు బయటికి తెలియకుండా అడ్డుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఈ దేవదుల పంప్ హౌస్లో ఏం నడుస్తుంది, ఎందుకు మొత్తం పంపులు ఆన్ చేస్తలేరు, ఎందుకు 7 పంపులే నడుస్తున్నాయి, ఇంకా 3 పంపులు ఎందుకు నడవట్లేదు. ఈరోజు సమ్మక్క బ్యారేజ్ సందర్శించినప్పుడు 74 to 75 మధ్యలో లెవెల్ ఉంది. 3 గేట్లు ఎత్తిండ్రు, కిందికి నీరు వదులుతున్నారు 3 గేట్లతోటి. ఆ గేట్లు ఎందుకు వదులుతున్నారని కూడా మేము ప్రశ్నించినాం. ఎందుకంటే అదే స్టోరేజ్ రివర్లో ఉంటే ఇంకా ఎక్కువ రోజులు పంపింగ్ చేయొచ్చు కదా అని దానికి అక్కడ ఉన్న అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయినరు. మేము అక్కడ 74 to 75 లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు 10 పంపులు ఫుల్గా నడవచ్చు. దేవదులలో 10 పంపులు, సో ఇక్కడ ఎందుకు 10 పంపులు నడవట్లేదు అని మేము ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే మొదలు కూడా తెలిసింది 7 పంపులు మాత్రమే నడుస్తుంది. అవి కూడా 2 పంపులు మళ్ళీ మొన్న మంత్రులు వస్తుందని చెప్పి రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం ఎంతో కష్టాలలో ఉంది. ఎంతో దుర్భిక్ష పరిస్థితులు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ తోటి ఉన్నప్పుడు ప్రతి బొట్టుని ఈ ప్రభుత్వం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అయినా కానీ 3 పంపులు ఆన్ చేయకుండా రిపేర్స్ అని చెప్తున్నారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది, ఇక్కడున్న మంత్రి సీతక్క గారిది అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఇక్కడ మా 3 పంపులు కూడా ఆన్ చేస్తే భీమ్గన్పూర్ నుంచి రామప్ప నుంచి ములుగు జిల్లాలో దాదాపు 3-4 మండలాలకు నీరు వచ్చే అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా ఈరోజు కాకుండా ఈ 3 పంపులు రిపేర్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, హెలికాప్టర్లు వేసుకొని మొన్న మంత్రులు వచ్చిండ్రు. కానీ ఆ 3 పంపులు రిపేర్ చేసే పరిస్థితి మీ దగ్గర లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమన్నా అడిగితే అధికారులని అవి ఆన్ చేస్తేనే తెలుస్తాయి అంటారు. ఎలుకలు కొరికిన వైర్లకు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది. అది మేము చూడడానికి వస్తే ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆపినరు. ఇది క్వశ్చన్ చేస్తే పోలీసు వారు ఇక్కడ మాకు పర్మిషన్ లేదు మిమ్మల్ని పంపించడానికి అంటున్నారు. ఎందుకు మేము ఏమన్నా ఇక్కడ వచ్చి ఏమన్నా దౌర్జన్యం చేయడానికి వచ్చినామా? తెలంగాణ సమాజానికి తెలవాలి, ఈ ప్రభుత్వము 10 పంపుల బదులు 7 పంపులే నడుపుతుంది. ఈ దుస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితుల్లో కూడా 3 పంపులు రిపేర్ చేయని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని మేము నిలదీస్తానికి వస్తే మమ్మల్ని లోపలికి పోకుండా ఇక్కడ అడ్డుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.